హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఈ వీడియోలో ఏం చూపించాలనుకుంటున్నాను అయితే ఉప్మా రెడీ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. చాలా సింపుల్గా ఇన్స్టెంట్లా మనకు ఒక 15 మినిట్స్లో రెడీ అయ్యే టిఫిన్ ఏదైనా ఉంది అంటే అది ఉప్మా మాత్రమే. కాబట్టి ఇది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసేవారైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఇప్పుడు ఇందులో అయితే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యిలో మనం రవ్వ వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఉప్మా. కాబట్టి నేను కొద్దిగా నెయ్యి వేసి ఇందులోనైతే నేను రవ్వను వేయించుకుంటాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పోపు దినుసులు అయితే వేసుకుందాం. ఇప్పుడు ఈ పోపు దినుసులు వేసుకోవడం వల్ల ఇందులో మంచి ఈ పోపు దినుసులు రవ్వ రెండు కలిపి వేపితే మంచి ఫ్లేవర్ అనేది ఉప్మా వస్తుంది. కాబట్టి ముందుగా కొద్దిగా పోపు దినుసులు అయితే ఇందులో వేసుకొని తర్వాత రవ్వ వేస్తున్నా. ఇక్కడ రవ్వ నేను జల్లించట్లేను, ఎందుకంటే ప్యాకెట్లో ఇప్పుడే సీల్ తీసి వేస్తున్నా. కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంది రవ్వ, నేను చూశాను. కాబట్టి నేను రవ్వలో ఏం లేదు కాబట్టి ఫ్రెష్గా ఉంది కాబట్టి అదే రవ్వ అయితే వేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే మంచిగా కలుపుకొని మనమైతే ఈ విధంగా కలుపుకొని మంచిగా ఒక సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ రవ్వనైతే మంచిగా పచ్చి వాసన పోయే వరకు అయితే మనం వేపుకుందాం. ఇప్పుడైతే రవ్వ వేగిపోయింది. ఇప్పుడు ఈ రవ్వని మనం ఇంకో గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడైతే మనం రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఆయిల్ అయితే గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనము పోపు దినుసులు అయితే వేసుకుందాం. పోపు దినుసులు వేగాక ఇందులో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా మంచిగా వేగాలి. ఇందులో ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేగాక ఇందులో కరివేపాకు వేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్ ముక్కలు వేసుకుందాం. ఒకసారి కలుపుదాం. ముక్కలన్నీ ఫ్రై అయ్యే వరకు కొంచెంసేపు ఉంచుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో సరిపడినంత వాటర్ వేసుకుందాం. ఒకసారి అంతా కలుపుకొని మరిగే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇందులో వాటర్ మరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు ఇందులో మనం రవ్వ వేసుకుందాం. కొద్దిగా వేసుకుంటూ కలుపుదాం. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుదాం. చూడండి, ఉప్మా రెడీ అయింది. వీడియో నచ్చింది కదండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.